దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మట్టల ఆదివారం, ఇంగ్లీష్లో పామ్ సండే అని అంటారు. ఈ యొక్క మట్టల ఆదివారం అనేది బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, కానీ ఆనాటి ఇశ్రాయేలీయుల ప్రజలు పాత నిబంధన కాలంలో పండగ చేసుకున్నప్పుడు మట్టలతో ఆయన్ని సంతోషంగా ఊరేగించి ఆరాధించారు. కాబట్టి ఆనాటి నుంచి కూడా యేసు ప్రభు కాలం వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిని సంతోషంగా ఉన్నప్పుడు మట్టలని అలంకరించి, ఆ యొక్క ఈత మట్టలు కావచ్చు, ఖర్జూరపు మట్టలు కావచ్చు, నిరవంజి చెట్లు కావచ్చు, ప్రతి ఒక్క చెట్టు ఆకుల్ని అలంకరించి ఉత్సాహంతో సంతోషంతో హోసన్నా అని చెప్పి దేవుని స్తుతిగానాలు చేశారు. లేవియాకాండం 23వ అధ్యాయం 40వ వచనం మనం చదువుకుంటాం. లేవియాకాండం 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, కొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించి చూడవలన సరిపోతుంది. ఆనాడు పాత నిబంధన భక్తులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత దేవునికి పండుగ ఆచరించేటప్పుడు వారందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా సంతోషంతో దేవుని సన్నిధిలో కనపడి నిరవంజి చెట్ల కొమ్మలు, దబ్బ పండ్లు, ఈత మట్టలు, కొంజి చెట్లు, ఈ చెట్ల ఆకులన్నింటినీ కూడా పట్టుకుని సంతోషంతో హోసన్నా అని దేవుణ్ణి మన పూర్వీకులైన వారందరూ కూడా ఆరాధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మట్టల ఆదివారం దినాన యేసు ప్రభు వారు గాడిద మీద ఊరేగించున్నప్పుడు కూడా వారందరూ కూడా, ఆనాటి యూదులందరూ కూడా ఖర్జూరపు మంటలు పట్టుకుని యేసు ప్రభు వారిని చూస్తా హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తా సంతోషంతో స్తుతిగానాలు చేసినట్లుగా మనకి 4 సువార్తల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆనాడు యేసు ప్రభుని రాజుగా గుర్తించారు, కానీ వారు ఆ రాజ్య మనల్ని ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపించేవారని చెప్పి పూర్తిగా యేసు ప్రభుని గుర్తించలేకపోయారు. ఎందుకు గుర్తించలేకపోయారంటే ఆనాడు యూదులందరూ కూడా రోమా యొక్క బానిసత్వంలో బంధించబడి ఉన్నారు. ఆ యొక్క రోమా బానిసత్వంలో బంధించబడి ఉన్నప్పుడు వారు ప్రవచనాల ద్వారా కొంత మాత్రం తెలుసుకుని, మమ్మల్ని రక్షించే రాజు గుర్రం మీద వస్తాడు, ఆయన గుర్రం మీద వచ్చి కత్తి పట్టుకుని వచ్చి మా యొక్క రోమా సైనికులందరినీ కూడా, మాకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హతమార్చి ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడని చెప్పేసి వారు అనుకుంటున్నారు. కానీ గాడిద పిల్ల మీద వస్తున్న యేసు ప్రభువుని పూర్తిగా గుర్తించలేకపోయారు. ఆనాటి యూదులు గుర్తించలేక ఈ యొక్క కేకలు వేశారు. వారందరూ కూడా ఏమనంటే హోసన్నా హోసన్నా అని కేకలు వేశారు. కేవలం 5 రోజుల్లో వారి మనసునంతా కూడా మార్చివేయబడి మరలా 5 రోజుల తర్వాత యేసు ప్రభువుని చూస్తారు, కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? ఈ రాజును సిలువ వేయండి, సిలువ వేయండి, వీడిని చంపండి, వీడిని చంపండి అని చెప్పి కేకలు వేస్తారు. 5 రోజుల్లో మనుషులు మనసులు ఎలా మారిపోయింది. 5 రోజుల క్రితం హోసన్నా ఈయనే మా రాజు అని చెప్పి గుర్తించారు. 5 రోజుల్లో వీడిని చంపండి చంపండి అని కేకలు వేస్తా ఉన్నారు. అంటే యేసు ప్రభు వారు ఆనాడు గాడిద మీద ఎందుకు వచ్చారు? గాడిదనే ఎందుకు ఒక వాహనంగా కోరుకుని ఆయన వచ్చారనంటే, అప్పటి వరకు కూడా రాజులుగా వచ్చిన ప్రతి ఒక్కరు ఎలా వచ్చారనంటే గుర్రం మీద ఆసీనుడై బయలుదేరారు. వారు గుర్రం మీద ఒక వ్యక్తి వస్తున్నాడనంటే తను యుద్ధం చేయడానికి బయలుదేరాడని అర్థం. శత్రువులు, మీ దేశం మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా చంపి మీ దేశాన్ని నేను స్వాధీనం చేసుకోబోతున్నాను అని చెప్పి ఆ యొక్క అర్థంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు పూర్వీకుల వలె రాజులాగా వస్తున్నాడు, కానీ గుర్రం మీద బయలుదేరిన రాజుగా రాలేదు. ఆయన గాడిదను ఆసీనుడిగా చేసుకుని ఒక చిన్న గాడిద పిల్లను కోరుకుని ఆ గాడిద మీద బయలుదేరి వస్తున్నాడు. ఎందుకు గాడిద మీద వస్తున్నాడంటే ఆయన చంపటానికి బయలుదేరి వచ్చే రాజు ఎంత మాత్రం కాదు, కానీ తన ప్రజలను వారి పాపంలో నుండి విడిపించి రక్షించుకోవడానికి ఆయన ధీరుడుగా సాత్వికుడుగా వస్తున్నాడు. కాబట్టి ఒక చిన్న గాడిదను కోరుకుని గాడిద మీద బయలుదేరి వస్తున్నాడు యేసు ప్రభువు. ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. గాడిద మీద వస్తున్నవాడు మనల్ని రక్షించే రక్షకుడు అని తెలుసుకోలేకపోయారు. పాత నిబంధన ప్రవచనాలు చదివారు, వారు లేఖనాలన్నీ గ్రహించారు, రక్షించే రక్షకుడు వస్తాడని చెప్పి జకర్యా భక్తుడు ప్రవచించిన ప్రవచనాలన్నీ చదివారు, కానీ గాడిద మీద వస్తున్న ఈయనే మనల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్త అని ఎంత మాత్రం తెలుసుకోలేకపోయారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సరిపోతుంది. ఇక్కడ జకర్యా గారి భక్తుడు ఏమని అంటున్నాడంటే, దేవుడు తనకు దర్శనమిచ్చిన దాన్ని బట్టి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అని చెప్పేసి జకర్యా భక్తుడు ఆనాటి యూదులందరికీ కూడా ఒక సందేశాన్ని పంపించాడు. సంతోషంగా ఉండండి మీరు, ఉల్లాసంగా ఉండండి మీరు అని చెప్పాను అంటున్నాడు. ఆ మాట ఎప్పుడు ఒక వ్యక్తికి చెప్తామంటే, ఒక వ్యక్తి సంతోషంగా లేనప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి సంతోషంగా ఉండండి అనే మాట మనం చెప్తాం. ఒక వ్యక్తి ఆనందంగా లేనప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి ఆనందంగా ఉండే రోజులు నీకు రాబోతున్నాయి అని చెప్పి ఒక వ్యక్తికి మనం తెలియజేస్తాం. ఆనాటి యూదులు ఎలా ఉన్నారంటే, వారు బానిసత్వంలో ఉన్నారు. బబులోను రాజు కాడి కింద నలిగిపోతా ఉన్నారు. వారికి ఆరాధించుకోవడానికి మందిరం ఎంత మాత్రమో లేదు. వారికి పరిపాలించే నాయకుడు లేడు. చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నారు, తప్పిపోయిన గొర్రె వలె ఉన్నారు. వారిని కాపాడే రక్షకుడు కానీ న్యాయాధిపతి కానీ ఎవ్వరు లేని టైంలో దేవుడు మరలా వారిని బలపరచడం కోసం జకర్యా భక్తుడి ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి అని అంటాడు. సంతోషం అనే మాత్రం అంటారు, దానికి ముందు మరొక మాట పెట్టాడు, బహుగా సంతోషం. అంటే ఈ లోకంలో సంతోషం కలిగించే చాలా ఉన్నాయి కానీ సంతోషాన్ని వినిపించే వార్తలు చాలా ఉన్నాయి కానీ యేసు ప్రభువు వారు ఇచ్చే సంతోషం ఎలాంటిదంటే బహు విలువైన సంతోషం. బహుగా సంతోషించండి అని చెప్పేసి జకర్యా భక్తుడి ద్వారా ఆనాడు బాధపడుతున్న యూదులకి ఒక సందేశాన్ని పంపించాడు ఆనాడు దేవుడు. హల్లెలూయా. ఆనాడు ఎలాగైతే యూదులు సంతోషం లేక బాధతోనూ దిగులుతోనూ ఉన్నారో, ఈనాడు క్రైస్తవులు అనబడే వారు కూడా సంతోషం లేక కొంతమంది బాధలో కానీ దిగుల్లో కానీ, లేదా ఈనాడు మనకు కనిపించే ప్రజలందరూ కూడా దిగులుతోనూ వేదనతోనూ ఉన్నారు. ఆనాడు ఎలాగైతే బబులోను రాజు కాడి కింద వారంతా నలిగిపోయి ఉన్నారు, ఈరోజు చాలా మంది కూడా సాతాను కాడి కింద నలిగిపోతా ఉన్నారు. ఆనాడు యూదుడికి ఎలాగైతే జకర్యా ద్వారా సందేశాన్ని పంపించాడో దేవుడు, ఈనాడు మనకు కూడా ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. ఏమనంటే, ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో యేసు ప్రభువు వారు అదే రీతిగా మరలా త్వరలో రానయ్య ఉన్నారు. ఏ రీతిగా అయితే మీకు కనిపిస్తా మీరందరూ చూస్తుండగానే ఆకాశానికి ఎక్కి ఆరోహణం అయ్యారో, ఆ యేసు ప్రభువు వారు మరలా మీకు నిత్యానందాన్ని దయచేయడానికి, సంతోషాన్ని దయచేయడానికి, ఉల్లాసాన్ని దయచేయడానికి మరలా త్వరలో రానయ్య ఉన్నారని చెప్పి ఈనాడు క్రైస్తవులకు కూడా దేవుడు ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించు, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఎవరి సియోను నివాసులు అంటే ఆనాడు యూదులు కావచ్చు, ఈనాడు క్రైస్తవులుగా పిలువబడిన మనమే. ఆనాడు ప్రపంచంలో 200 దేశాలు